రమేష్ తెలుగు బ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి మా చెడ్డీ దోస్తో సాబర్ వెళ్తున్నాడు తొందరలో. కొన్ని డ్రై ఫ్రూట్స్ కొనుక్కోవడానికి వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళాక అది మొత్తం వీడియో చేసి చూపిస్తాను. ఇదో మా చెడ్డీ దోస్తో, ఇతని పేరు వెనకల లక్ష్మీకర్ రెడ్డి, శ్రీనాథ్ రెడ్డి. ఇతర ఇంటికి వెళ్ళేది తొందరలో. వచ్చేసాం అక్కడికి. అంతే, ఇక్కడ వచ్చి బాగా డ్రై ఫ్రూట్స్ క్వాలిటీగా ఉంటాయి, తక్కువ ఉంటాయి, హోల్సేల్ అన్నమాట. బండి పార్కింగ్ పెడుతున్నాం మా ఫ్రెండ్. ఇతను మా చెట్టు దోస్తు, నాకు కూడా దోస్తే ఇప్పుడు. మా చెట్టు దోస్తు అయితే నాకు దోస్తు అయినట్టే బా. చెప్పు మా ఇదే ఇదే మార్కెట్ మొత్తం చూడండి, ఫ్రెష్. ఎక్కడ శివా? చీజ్, ఇవన్నీ తెలుసు కదా, మ్యాగీ, ఇండోమీ. ఇది చూడండి, ప్రియా పచ్చడి, మన ఇండియన్ బ్రాండ్. ఐ థింక్ ఈటీవీ వాళ్ళు అనుకుంటారు, రామోజీ వాళ్ళది బ్రాండ్. ఇది బాగా ఫేమస్, బాగా వెళ్తాయి ఇక్కడ. ప్రతి సూపర్ మార్కెట్లో ఉంటాయి, ఈవెన్ అరబీ వాళ్ళ దాంట్లో. చూడండి, అంజీరా డ్రై ఫ్రూట్స్ అనమాట. పాకిస్తాన్ మేడ్ ఇన్ 5 దినాల కిలో, 5 మూల 1500. ఇది ఆప్టిక్ కోట్, ఖర్జూరం. ఇది చూడండి, మ్యాంగో పికిల్, ముట్టితో కూడా కొట్టి పెట్టారు. ఎంత తెలుసు, 1.5 అంటే ఆల్మోస్ట్ 450 రూపాయలు. వెల్లుల్లి, తెల్లగడ్డలు. ఇదంతా డ్రై ఫ్రూట్ సెక్షన్. ఫ్రూట్స్ని ఎండబెట్టి తీశారు. ఫ్రూట్స్ని ఎండబెట్టి ఇలా సేల్ ఏం తీసినారు బా. ఇక్కడ వచ్చేసి డ్రై ఫ్రూట్స్ సెక్షన్. ఇది చూడండి, 4 కిలో ఉన్నాయి. అక్కడ అన్ని ప్రైస్ ఆటోమేటిక్గా కనిపిస్తుంటాయి. 5 దినాలు అంటే 500. ఇవన్నీ మసాలా పౌడర్ సపరేట్ విడిగా అమ్ముతారు. మనకు 1/2 కిలో కావాలన్నా, వాటర్ కావాలన్నా, కిలోలు కావాలన్నా. మొత్తం ఇవన్నీ ఇండియా నుంచి, బంగ్లాదేశ్ నుంచి, పాకిస్తాన్ నుంచి ఇంపోర్ట్ చేసినారు. మీరు చూడండి, సొద్దలు, గోధుమలు, రైస్. చూడండి, పేర్లు కూడా ఏదో తెలియదు పూర్తిగా. అన్ని ఆకులన్నీ ఇవి ఛాయ్లో వేసుకుంటాం అనమాట. ఛాయ్లో వేసుకొని కాన్స్టెంట్ అవుతుంది. ఈ ఫ్లవర్ కూడా ఎండబెట్టింది, దీన్ని ఛాయ్లో ఉంచుకున్నాం. చూడండి, ఒట్టిమిరపకాయలు, రాగులు. చూడు, ఎండబెట్టిన కాయలు, నిమ్మకాయలు ఎండబెట్టి అమ్ముతున్నారు. మన పక్క పారేస్తారు. చూడండి, ఉడకబెట్టి ఎండబెట్టి ఇంపోర్ట్ చేసుకుంటాం. ఈ బిర్యానీలో, కర్రీలో ఎక్కువ వాడతారు ఇక్కడ అరబీ వాళ్ళు.
దాల్. ఇవి చూడండి, ఎక్కువ రెస్టారెంట్లో కూరలకే వాడతారు మన ఇండియాలో. మొత్తం కిచెన్ సెక్షన్, కిచెన్ మనకు వచ్చేటి. ఇవి చాయ్కి అనమాట ఎక్కువ. ఇవంతా రేట్ తక్కువ, సిల్వర్తో ఉండేటి రేట్ తక్కువ. సిల్వర్ కాదు, సారీ. ఇదంతా కిచెన్ సెక్షను. చూడండి, రాగిపోతే వేసినట్టు చొమ్ములు, రాగిపోతే ఎక్కడ చూడండి, ఇదంతా స్పూన్ సెక్షన్. ఇవన్నీ క్యాటిల్స్ అన్నమాట, వాటర్ బాటిల్స్, గ్లాసెస్. ఇదంతా స్టెయిన్లెస్ స్టీల్. ఇది కొంచెం ఎక్స్పెన్సివ్. చూడండి ఎంత వెయిట్ ఉందో, దాదాపు 5 కిలో ఉంటుంది ఇది. దీని కాస్ట్ వచ్చేసి 13 దినాలు, అంటే ఆల్మోస్ట్ 3,000 చిల్లర, 3,500. ఇవంతా స్టెయిన్లెస్ స్టీల్, వెయిట్ ఎక్కువ. ఇదైతే 25 దినాలు. 25 దినాలు అంటే 7,000. ఇవి చూడండి, బిందులు. ట్రెడిషనల్ అన్నమాట. ఇటు సైడ్ అన్ని ప్యాన్లు, ఫ్రై ప్యాన్స్. ఇవన్నీ బిస్కెట్స్. మన ఇండియాకి వెళ్ళేటప్పుడు చాలామంది వాళ్ళ దేశాలకు వెళ్ళేటప్పుడు కొనుక్కుంటారు హోల్సేల్గా. ఖర్జూరం. అందరూ అనుకుంటారు ఖర్జూరం కోవిడ్ రేట్ తక్కువ అని, బట్ ఇక్కడ కూడా రేట్ ఎక్కువ. వీళ్ళు కూడా బయట నుంచి, ఇతర దేశాల నుంచి తెచ్చుకుంటారు అన్నమాట. సౌదీ, బహ్రెయిన్. చూడండి, కిలో 4.5 దినాలు, అంటే ఆల్మోస్ట్ 1,400. క్వాలిటీని బట్టి రేట్. మీకు ఆల్రెడీ చూపించాను. ఇవి ఫ్రూట్స్ ఎండబెట్టి చూడండి, పప్పాయ అంటారు, అప్రికోట్, మ్యాంగో ఎండబెట్టి చూడండి. ఎలాగో ఫ్రూట్స్ ఎండబెట్టి కూడా అమ్ముతున్నారు ఇక్కడ. ఇవి చూడండి, పైన్ నట్స్ అంటారు వీటిని. ఎక్కువ రాజస్థాన్లో పండుతాయి అన్నమాట. ఈ రేట్ 14 దినాలు అంటే ఆల్మోస్ట్ 4,000. కిస్మిస్, పిస్తా వితౌట్ సెల్. ఇక్కడ చాక్లెట్లు విడిగా అనమాట. ఇది పైన కూడా ఉంది, 5 ఫ్లోర్. పైకి వెళ్ళి చూద్దాం ఏమేమి ఉన్నాయో. ఇది పైన కూడా ఉన్నాయన్నమాట. పైన వచ్చేసి ఎలక్ట్రానిక్స్, అది డౌన్ సైడ్. పైకి వెళ్తున్నాం. ఇక్కడ ఏమన్నా దోస్తులు ఉందా? ఏమో పైపోలా. చూడు, మా ఫ్రెండ్ ఇంకా కొంటున్నాడు. ఇది స్టార్టింగ్ జెండు బాంబులు, డ్రై నట్స్. ఇదంతా వచ్చేసి ఇంకా షాంపూ సెక్షన్. ఇదంతా మనకు డస్ట్బిన్ కవర్స్ అన్నమాట. కప్స్ అన్ని డిస్పోజబుల్ కవర్స్. టిష్యూ రోల్స్, టిష్యూ ఎక్కువ వాడతారు ఇక్కడ. అంటే అమెరికాలాగా తుడుచుకోరులేండి, నీళ్ళే వాడతారు. అమెరికాలో అయితే తుడుచుకుంటారు అనమాట, టాయిలెట్కి వెళ్తే. అక్కడ ఇంకా ఎక్కువ టిష్యూ ఎక్కువ వాడతారు. ఇక్కడ ఓన్లీ హ్యాండ్కు, ముక్కు తీసుకునేదానికి, చేతులు తీసుకునేదానికి మాత్రం ఇది. ఈ పొరకలు
చీపుర్లు అంటారు, పొరకలు అంటారు, బొట్టలు ట్రెడిషనల్. ఇది చూడండి జెండు బామ్, ఎక్కడి నుంచి ఎదుగుతావు కదా, టైగర్ బామ్, జెండు బామ్, ఎన్ని బ్రాండ్స్. తెలుగునా? తెలుగు తెలుసా? తమిళ అతను, బట్ తెలుగు కొంచెం కొంచెం మాట్లాడతాడు. తెలుగుగా మాట్లాడతాడు. ఓకే, వచ్చా తెలుగు వచ్చాను. తెలుగు మొత్తం కంప్లీట్. ఇక్కడికి వచ్చి నేర్చుకున్నావా? ఇక్కడ లేదు, తమిళనాడులోనే. తమిళనాడు నేర్చుకున్నావా? ఇక్కడ పని చేస్తాడు ఈ షూక్లో, ఈ దాని అంగడిలో హకీమి సుల్తాన్. థ్యాంక్ యూ బ్రో. రమేష్ తెలుగు వ్లాగ్స్ ఉంటుంది చూడు, సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాను మీరు కూడా, బట్ మీరు మాత్రం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఈ సెక్షన్ స్పెషల్ అనమాట. మన ఇండియాలో ఇక్కడ ఇలా రూమ్లో దేవుడు పెట్టుకొని పటాలు పెట్టుకుని పూజిస్తారు కదా, వాళ్ళన్నిటికీ స్పెషల్గా అనమాట. మామూలుగా అమ్మరు పెద్దగా, బట్ ఇక్కడ దీపారాధన దొరకవు. ఇవి ప్లాస్టిక్ పూల్స్, దీపారాధన పెట్టుకోవడానికి అన్నీ చూడండి. మొత్తం ఇవన్నీ అగరబత్తీలు, అగ్గి పుల్లలు కూడా, అగ్గి పుల్లలు చూడండి. ఇది చూడండి రాగి చెంబులు కూడా. ఇల్లే కానీ పూర్తిగా అలౌడ్ చేయడానికి ఎంచుంటే ఇంకా మొత్తం మన వాళ్ళు బిజినెస్ సూపర్గా ఉంటుంది. అదిగా శివ, వీళ్ళు టెంపుల్కి అనుమతి ఇచ్చి అన్నీ పెట్టుకోవచ్చు, చేసుకోవచ్చు అనుకుంటే అమెరికా వాళ్ళు, మా అమెరికాలో లాగా దుమ్ము లేచిపోతుంది బిజినెస్ వీళ్ళకు. మళ్ళా దిష్టిది రుద్రాక్ష మాలలో మనం పండుగ రోజు వచ్చినప్పుడు ఇవి మాలలు వేసుకొని భక్తి ప్రదర్శించవచ్చు. కరెక్ట్. ఇది వచ్చేసి అగరబత్తి ఇప్పుడు కదా ఇది. ఓకే అత్తరకాయ. ఓకే 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 ట్రావెల్ బ్యాగ్స్. ఇది వచ్చేసి మనం వేసుకుంటాం కదా, సాంబ్రాణి వేసుకొని పొగ పెట్టుకుని. ఇదంతా సెక్షన్ అనమాట. ఇది టెస్టింగ్ ఫ్రీగా కొట్టేద్దాం. స్టవ్స్, ఇక్కడ గ్యాస్ బర్నర్స్, ఇవన్నీ ఎలక్ట్రానిక్ సెక్షన్. ఐరన్ బాక్సెస్, లైట్స్ అంతా ఇక్కడికి వచ్చాయి అనమాట. క్యాటిల్స్ అయిపోయింది. మా వాళ్ళది వెళ్తున్నారు. ఏం చెప్తున్నాడు బా, చూద్దాం చెప్పని. కంపెనీ గురించి చెప్తున్నా, అన్ని చోట్ల దొరుకుతాయి, అయినా కానీ బాగుంటాయని చెప్పి. ఈ ఫేరీలో మామూలుగా డిష్ వాషెస్ కనమాట, గిన్నె కొడుకునేదానికి చాలా బాగా క్వాలిటీ అనమాట. ఇది ఎక్కువ మంది ఇండియా కూడా ఎత్తుకెళ్తుంటారు, ఈవెన్ నేను కూడా ఎత్తుకెళ్ళా చాలాసార్లు. టైడ్, ఏరియల్ సబూన్స్ మా దోస్తులు ఇంకా కొంటున్నారు బా. అతను ఉన్నాడు కదా మా తెలుగు అతను, అందరంట బా ప్రైజ్ ఇదే. తెలుగు అతను, తెలుగు కూడా వచ్చంట. ఏంది గాలి ద్వారా మనం గాలి కొట్టుకోవాలా, ఆటోమేటిక్గా కొట్టుకోవాలా. మొన్న ఆటోమేటిక్ 10 దినార్లు దానికి బ్యాటరీ ఉంటుంది. ఇది క్యావిటీ ఫైటర్ తెల్లగా వచ్చింది. వెళ్తున్నాం బిల్లియన్ వచ్చుకోండి, అయిపోవచ్చింది. ఇంకొకసారికి వెళ్ళాలి. ఇక్కడే కౌంటర్ అనమాట, ఇది క్యాష్ కౌంటర్. అక్కడ పెట్టేటప్పుడు దానికి ఏదో తీసుకున్నారు బా, ఏదో తీసుకుంటారు. కోలా తీసుకున్నాడు బా. ఇల్లు వేపించుకుంటాను మా ఫ్రెండ్. చూడండి చెరుకు. ఓకే, ఇదే బండి మా ఫ్రెండ్ది, ఎక్సంది అనమాట. బయలుదేరుతున్నాం. ఇంకొక సూక్ కాడిపోతున్నాం బా. సూక్ అంటే అదే ఒక షాపింగ్ మాల్ అనేట ఇంకొకసారి. వాళ్ళు ముందు పోతున్నారు, నేను వెనకాల. కెమెరా తీయాలి కదా. చూడండి ఎలా ఉందా డిజైన్, నచ్చి వీడియో తీస్తున్నారు. షూయేక కదా ఇది మొత్తమా? అల్రాయ్
బ్రాండ్ ఫర్ లెస్. ఇది ఒక షోరూమ్ అనమాట. దీంట్లోకి వెళ్తున్నాము. షూ కొంటున్నారు. ఐడియాస్ ఇదైతే చూస్తున్నారు. 200 అది బ్రాండ్ లిస్ట్లో తక్కువ రేట్. మామూలుగా అయితే అంటే ఎంత పడుతుంది? 3000 చిల్లర కదా. బ్రాండెడ్ లుక్ బాగుంటుంది. ఇది కొనడానికి ట్రై చేస్తున్నారు అతను షాపర్ పోయేందుకు. ఏది అడిడియాస్ కదా. ఓకే, సేమ్ ట్రైల్ వేస్తున్నారు అడిడియాస్. లిఫ్ట్ చూడు, ట్రాన్స్పరెన్స్ అనమాట. మొత్తం వచ్చేది పైది మొత్తం అద్దంలో కనిపించినట్టు కనిపిస్తుంది అనమాట గ్లాస్. ఇదంతా బచ్చా పిల్లోల సెక్షన్ కింద డౌన్ సైడ్ అన్నమాట. యాక్చువల్లీ ఈ బ్రాండ్ ఫర్ లెస్ అంటే ఇప్పుడు మంచి బ్రాండ్స్ ఏదైనా కలర్ అమ్ముడు పోనేటివి అలాంటివి ఏదైనా చిన్న చిన్న డ్యామేజ్లు ఉంటే డ్యామేజ్ కాదు, ఎక్కడెక్కడ కొన్ని అమ్ముడు పోనేటివి సైజులు పెద్ద ఉండేవి కొన్ని అమ్ముడు పోనేటివి చేసి ఇక్కడ ఈ కంపెనీకి ఇచ్చేసి వీళ్ళు తెచ్చుకుంటారు అనమాట. ఇక్కడ తక్కువగా అమ్ముకుంటారు. యాక్చువల్లీ ఇక్కడ చూడండి పోమా, ఇది వచ్చేసి 13 దినాలు. యాక్చువల్లీ ఇది 13 దినాలకు రాదు. సో ఈ కలరు ఈ సైజు అమ్ముడు పోకుండా ఉంటుంది కాబట్టి వీళ్ళు తక్కువ తెచ్చుకొని ఇక్కడ అమ్ముతారు అనమాట. అది సో అందుకని ఇది బ్రాండ్ ఫర్ లెస్ అని దీనికి పేరు పెట్టారు అనమాట. ఇవన్నీ లేడీస్ షూకి. మొత్తం షూస్ లేడీస్కి పోమా బ్రాండ్ స్క్రాచర్స్. పైన చూడండి అంబిషన్ డిజైన్ సూపర్. వెళ్తున్నాము ఇక్కడి నుంచి కూడా పైకి. మన ఆయా మంచి మీద పెట్టుకుంటే మననే ఇక్కడ చూడండి అన్ని బ్రాండెడ్ కాకపోతే సైజులు దొరకవు. అందుకే బ్రాండ్ ఫర్ లెస్ వీటిని ఎలా అంటారు. నా సైజు చూస్తే అసలు తప్పట్లేదు. అన్ని స్మాల్, అన్ని బ్రాండెడ్స్. పూమా బట్ సైజులు దొరకంత ఈజీగా. ఇది చూడండి అమెరికన్ ఈగల్ టీ షర్ట్ 2400 చీప్ బట్ సైజు దొరకదు. ఇది వచ్చి స్మాల్. చూడండి మన ఇండియన్ జెర్సీ క్రికెట్ టీమ్ది ప్రజెంట్ ఇప్పుడు రన్నింగ్లో ఉన్నది అనుకుంటాను. చాలా రోజుల నుంచి బ్రాండ్ ఫర్ లెస్లో వచ్చిందనమాట ఇది. బట్ సైజులు దొరకట్లేదు. స్మాల్ అన్నీ ఎక్కువ స్మాల్ కనిపిస్తున్నాయి. ఇది కూడా వా ఇండియన్ జెర్సీ. ఓకేనా, ఇండియన్ క్రికెట్ టీమ్ జెర్సీ. గ్లాసెస్ పెట్టుకో చేద్దాం. కూలింగ్ ఉన్నాయి. ఇది వీడియో మొత్తం మా వాళ్ళందరూ టెస్ట్ చేస్తున్నారు అద్దాలతో. 20 దినాలు ఉందా? 19 దినాలు మొత్తం టెస్ట్ చేస్తున్నారు గ్లాసెస్. ఇవన్నీ మొత్తం బ్రాండెడ్ అద్దాలు గ్లాసెస్. ప్రైస్ వచ్చేసి 31 దినారు, ఆల్మోస్ట్ 8000. ఇవి పర్ఫ్యూమ్స్, ఇవి కూడా బ్రాండెడ్.